హిందూ సంస్కృతి మీద జరుగుతున్న దాడులు లేకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్ అంటే మన కళ్ళెదురుగుండా కనబడింది. కాశ్మీర్ నా వయసు వాళ్ళకి తెలుసు, కానీ దాని మీద ఎవరు పట్టల. మన కళ్ళెదురుగుండా అక్కడ ఉన్న హిందువులు తరిమివేయబడ్డారు. మన ప్రాంతంలో రోడ్ల పక్కన కాశ్మీర్ వాళ్ళు ఊలు అయ్యి కట్టుకుంటూ బతుకుతున్నారు. ఎందుకంటే ఆనాడు హింసించబడి చంపివేయబడి పారిపోయి తలదాచుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి. హిందూ జాతిని అంతం చేయడానికి నాడు జరిగినటువంటి కుట్రలో కాశ్మీర్లో హిందువులు మన కళ్ళెదురుగుండా వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుండి అట్లాగే హిందువులు మన కళ్ళెదురుగుండా వస్తుంది. బట్ ఈ తరానికి పట్టలేదు. మనం దగ్గరకు వస్తే మన మీదకి దాడికి వచ్చినప్పుడు మాత్రం మనం ఆలోచిస్తాం, కానీ తోటి హిందూ అని ఆలోచించాం. ఇది మన దౌర్భాగ్యం. ఇలాంటి కారణంగానే నష్టపోయి శాంతం కాలగర్భంలో కలిసిపోయిన జాతులు కొన్ని ఉన్నాయి తెలుసా. ఇప్పుడు అసలు ఆ జాతులు ఉన్నాయని కూడా తెలియదు, ఎక్కడ కనబడవు. అందులో ఒకటి వచ్చేటప్పటికి ఈజిప్షియన్ కల్చర్ ఎక్కడుందో తెలియదు. మయన్ సంస్కృతి ఉంది, ఈజిప్షియన్ సంస్కృతి ఉంది, గ్రీకు సంస్కృతి ఉంది, సుమేరియన్ సంస్కృతి ఉంది. ఇట్లాగా వీటన్నిటిని చూస్తే ఇప్పుడు ఆ సంస్కృతులు ఎక్కడ ఉన్నాయి. చైనీస్ సంస్కృతి ఇప్పుడున్న చైనా వాళ్ళది కాదు, అసలు సంస్కృతి వాళ్ళని కూడా అక్కడ కమ్యూనిస్టుల సంస్కృతి అక్కడ నడుస్తుంది. టోటల్గా ఈ సంస్కృతులని కాలగర్భంలో కలిసిపోయింది. హిందూ జాతిలో ఇప్పుడు హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి అంతర్జాతీయ కుట్రలు అన్నది ప్రజలు గ్రహించకపోతే భవిష్యత్తులో హిందూ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుందో చూడాలి.